అందరికీ నమస్తే అండి. బంద్ చేయాలంటే కేఎస్ ప్రసాద్ తర్వాతనండి. నిన్న ఒక సభ పెట్టుకున్నారు కదా! దళిత క్రైస్తవులకు సంబంధించి ఒక శంఖారావమనో ఏదో ఒక సభ పెట్టుకున్నారు. ఆ సభలో చాలామంది మాట్లాడారు. కేఎస్ ప్రసాద్, ఆ జోసెఫ్ గాడు, అలాగే జడా శ్రవణ్ కుమార్ ఇంకొంతమంది మాట్లాడారు. అయితే కేఎస్ ప్రసాద్ మాట్లాడినప్పుడు మాత్రం నాకు నవ్వొచ్చిందండి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడంటే మామూలుగా బంద్ చేయట్లేదు జడా శ్రవణ్ కుమార్‌కి. జడా శ్రవణ్ కుమార్‌ని అంబేద్కర్ గారితో పోల్చుతున్నాడు. అభినవ్ అంబేద్కర్ అంట. జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి అభినవ అంబేద్కర్ అంట. ఆ మహానుభావుడిని ఓడించారు. ఈ మహానుభావుడిని కూడా ఓడించేస్తారా? జడా శ్రవణ్ కుమార్ ఇంకేకంగా మహానుభావుడిని చేసేసాడు ఇంకేకంగా. ఈయన పొగడటం, ఆయన సిగ్గుపడిపోవడం, చేతులు కట్టుకుని వీడేంటి ఇలా పోగొడుతున్నాడని చెప్పేసి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. ఒక వీర పురుషుణ్ణి జాతికి అంకితం చేసిన తర్వాత నేను అక్కడి నుంచి ఆయనతో ప్రస్థానం స్టార్ట్ అయింది. సాధారణంగా ఏంటంటే అంబేద్కర్ ప్రతి దగ్గర పుట్టకపోవచ్చు, తన వారసులను ఏదో రూపంలో పుట్టిస్తాడు. ఈ అభినవ్ అంబేద్కరే నేను ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకటి చెప్పులతో కొట్టేస్తాను ఇలాగ పోల్చితే కనుక. అంబేద్కర్ గారితో ఎవరిని పడితే వాళ్ళని పోల్చితే ఖచ్చితంగా చెప్పుదెబ్బలు గట్టిగా తినేస్తాను. అంత సినిమా లేదు ఆయనకి. జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి అంత సినిమా లేదు. మీరు డైరెక్ట్గా అంబేద్కర్ గారితో పోల్చవద్దు. ఏం చేశాడండి జడా శ్రవణ్ కుమార్? ఏం చేశాడు? ఎవరి కోసం పోరాటాలు చేశాడు? దానికి సమాధానం చెప్పు. మాట్లాడితే జడా శ్రవణ్ కుమార్ని భజన చేస్తారు. నాకు మామూలు భజన కాదు అది. మీరు అంబేద్కర్ గారితో పోల్చి ఆయన విలువను తగ్గించవద్దు. అంత గొప్పవాడు ఏమీ కాదు. చరిత్ర చెప్పుకుంటే చాలా చండాలం. అక్కడ దాకా ఎందుకు 2024 ఎన్నికలే తీసుకోండి. తెలుగుదేశం పార్టీని 5 ఎమ్మెల్యే సీట్లు అడిగాడంట. 5 సీట్లు ఇవ్వండి మా పార్టీకి, అలాగే ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు చొప్పున 5 కలిపి 25 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఆయన పోరాటం అంతా డబ్బు కోసం, ప్రజల కోసం కాదు. మీరు ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ పెద్ద తోపు తురుంకానండి, మహానుభావుడు అంటే గొప్పవాడంటే, వీర పురుషుడండి. అయ్యి బాబు, వీర పురుషుడు ఇంకా మాట్లాడు. ఎందుకంటే తనతో ఆగదు. సాధారణంగా దళితులంటే ఎందుకు భయం తెలుసా? అగ్రకులాలకి హక్కులు వాళ్ళు సాధించుకోరు, హక్కులు అందరికీ ఇస్తారు. ఇక్కడ అందరూ సమానమేనండి. కులాల పరంగా వేరు చేసి కించపరిచి ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అనడం అనేది చాలా పెద్ద భూతది, చాలా పెద్ద తప్పది. నువ్వు అలా మాట్లాడకూడదు అసలు. ఎవరికి ఎవరంటే ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడతారు అసలు? మనం ఏ సమాజంలో ఉన్నాం, మనం ఏ కాలంలో ఉన్నాం? ఇదో ఎప్పుడో రాతి యుగం నాటి మాటలు మాట్లాడితే ఎట్టాగండి? ఇప్పుడు కాలం మారింది. ఓకే, కాలానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి, కానీ ఏది పట్టేది మాట్లాడితే చెల్లుబాటు అయిపోద్దా? కేఎస్ ప్రసాద్ ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చిన తర్వాత ఆ హక్కుల కోసం ఏమైందిరా అని అడిగితే మళ్ళీ శ్రవణ్ ఇచ్చాడు. ఏంటంటే ఆ హక్కులకి ఇవ్వయా, తీసుకెళ్ళిపో. ఏ రాజ్యాంగ సవరణలు చేశారు, ఏ లెజిటిమేట్లు చేశారు, అది నీతోనే నా ప్రస్థానం ఏదైతే ఉందో దాని కొనసాగింపుగా ఈ అభినవ్ అంబేద్కర్ ఇవాళ సమాజానికి ప్రతి కష్టంలోనూ ఉంటాడు. పనికిమాల డైలాగులు, ఏం రోత డైలాగులు. నీకు అసలు నీ బతుకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? జడా శ్రవణ్ కుమార్ని తీసుకెళ్లి అంబేద్కర్ గారితో పోల్చడం ఏంటండి? ఇప్పుడు ఒకసారి అంటే అన్నావు, పదే పదే అభినవ అంబేద్కర్ గారు ఎందుకండి? ఏం పోల్చుతున్నావు? ఎవరిని పోల్చుతున్నావు? నిజంగా జడా శ్రవణ్ కుమార్కి ఆ స్థాయి, ఆ విలువ ఉందండి? అంబేద్కర్ గారితో పోల్చుకునే విలువ ఉందా ఈయనకి? మీరు అంబేద్కర్ గారిని ఒక కులానికి ఆపాదించమాకండి దయచేసి. ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో, లేదంటే ఒక వ్యక్తికో ఆపాదించొద్దు. ఈ మాటలు తగ్గించుకుంటే బాగుంటది. కష్టంలో ఉండేవాడు. మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పారు, తనదే పార్టీ ఒక అవకాశం ఇద్దాం ఆయనకి. రాజ్యాంగాన్ని ఎలా ఉడుకుదో మహానుభావుడు అంబేద్కర్ ని ఓడించారు. ఈ మహానుభావుడు కూడా ఓడించుకుంటావా? నీకు అందరూ మహానుభావులే. ఎవడు పేమెంట్ ఇస్తాడు మహానుభావుడు నీకు? గతంలో జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు అని మీరు చూసారా? సాక్షిలో కూర్చున్న ప్రతిసారి కూడా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మామూలు మహానుభావుడు కాదు, మహానుభావులకే మహానుభావుడు. అయ్యా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అలా పలానా పని చేసాడంటే ఇప్పుడు సడన్గా ప్లేట్ పేరు ఆయన చేశాడు. సాక్షి నుంచి గంటేహారు బయటికి. అవతల పోయా నువ్వు అసలు మాట్లాడారు మాకు, ఇది నీకు మాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళి పని చూసుకొని చెప్పేసి గంటేశారు. ఇప్పుడు ఆ మహానుభావుడిని ఏమో తీసుకొచ్చి జడా శ్రవణ్ కుమార్ని చేసేసారు. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ మహానుభావుడు. ఆ పనుడు మహానుభావుడు అని పొగడంగానే జడా శ్రవణ్ కుమార్ మొక్కలో మామూలు సిగ్గు తక్కువ వెలిగిపోతుంది అలాగా.
నవ్వాలా, ముసి నవ్వులు, నవ్వు వస్తుంది, నవ్వకూడదు, కళ్ళు కళ్ళు వెలిగిపోతున్నాయి అన్నమాట. మహానుభావుడే, అందరూ మహానుభావులే మాకు మా దగ్గరికి. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు మీ హక్కుల కోసం పోరాడడానికి. మాలాంటి అగ్రకులంలో పుట్టిన పరిగణాలు ఏం చేస్తున్నారు? నువ్వు ఎదవ్వని మాకు తెలుసు, నువ్వు ఎదవ్వని చెప్పేసి మాకు తెలుసు. మళ్ళీ మీ కులాన్ని అందరినీ తీసుకొచ్చి తిట్టేసి మాకు అక్కడ. మనం ఒకరిని పొగడొచ్చు, తప్పులేదు. మనం ఒకరిని పొగడడానికి మన కులాన్ని తక్కువ చేసి మనం మాట్లాడుకోకూడదు. మన కులంలో ఉన్న వాళ్ళందరినీ ఎదవలు అనేకూడదు. నేను ఖచ్చితంగా మీ కులం వాళ్ళే చెప్పించి కొట్టేస్తాను. నువ్వు ఏ కులమో మాకు తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణకి. అగ్ర కులాల్లో పుట్టిన మాలాంటి ఎదవలు అని చెప్పేసి అందరినీ తిట్టకూడదు. నువ్వు ఎదవు అనుకో, ఎవరు కాదన్నాడో. నీకు నువ్వు ఎదవ అని చెప్పేసి 10 సార్లు అనుకో, మళ్ళీ కులాన్ని ఎందుకు తీసుకొస్తారండి? ఎందుకు ప్రసాద్ ఇలాంటి మాటలు మాట్లాడతావు? ఏమన్నా అంటే మళ్ళీ ఎడుతావు. ఎందుకంటే హక్కులు పంచుతారని భయం, హక్కులు అందరి కోసం పోరాడతారని భయం, హక్కుగా ఇస్తారని భయం. ఈ భయాన్ని మళ్ళీ శ్రవణ రూపంలో రుచి చూపిస్తుంటే మనం సంతోషపడటం కాదు, భయాన్ని దారి వేసి ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళకి నిలవనండి. సరే, ఎన్నాళ్ళు పడుకుని ఉంటారు, అణిచివేతకి ఎన్నాళ్ళు కూడా అయి ఉంటారు. ఎవడో ఒకడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, హక్కులు ఇచ్చారంటే ఆ హక్కులు కూడా ఇచ్చేశారు. ఏం చేయాలా? మళ్ళీ శ్రవణ రావాలా? శ్రవణ కూడా పోరాడుతూనే ఉండాలా? రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చి పోరాడమనండి. ఎవరి కోసం ఆగుతారో చూద్దాం. స్తంభింపజేస్తారు అసెంబ్లీని, పార్లమెంట్కి పంపించేద్దామండి. అసెంబ్లీకి పంపించేద్దాం, ముఖ్యమంత్రిని చేసేద్దాం, పార్లమెంట్కి కూడా పంపించేద్దాం, అవసరం పిఎంని చేసేద్దాం, ప్రధానమంత్రిని చేద్దాం, అవసరం అయితే చేసేద్దాం. మనకి మంగళగిరిలో నిలబడతా పట్టుమని ఈడిస్తే 472 ఓట్లు, 471 ఓట్లు వచ్చినాయి. 500 ఓట్లు రాలేదు మనకి. ఎందుకు ఊరికే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పనులు? ఎవరికి భయం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అసలు దానికి గల కారణం ఏంటి? ఎందుకు సభ పెట్టారు? ఎవరిని అణిచివేస్తున్నారు? ఎవరిని తొక్కేస్తున్నారు? వీటన్నిటికీ సమాధానం ఉండాలి కదా. మాట్లాడితే బూచి కింద రఘురామకృష్ణరాజు గారిని జీవిస్తారు. ఏమన్నాడండి? ఏం చేశాడు? ఆయన ఏదో దాష్టికాలు చేస్తున్నాడండి. ఆకివీళ్ళు ఇష్యూ జరిగిందండి. ఆకివీడు ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. తల్ల మిగిలితే కొట్టేశారు. ఎవరిది కొట్టేశారో అందరికీ తెలిసిందే. మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. మళ్ళీ ఇలాంటివన్నీ కూడా సున్నితమైన అంశాలు అన్నమాట. వాటి ప్రస్తావన వాటిలోకి లోతుగా మనం వెళ్ళకూడదు. చాలా దరిద్రంగా ఉంటుంది అది. వద్దు ఈ అతి మాటలు, అతి పేలాపన వద్దు. ప్రసాద మాట్లాడు. చెప్పు. దేవుడు గుళ్ళాడిది చర్చి. ఒక సాంత్వన పొందితే దాంట్లోంచి వచ్చే ఉపద్రవం ఎలా ఉంటుందంటే జాతి కోసం కాదు, దేశం కోసం పోరాడతారు. అంచేత దైవ సన్నిధికి దూరం చేస్తే చర్చిలు వచ్చాయి, క్రైస్తవ మతం వచ్చింది. అన్న మీ టైం తీసుకుంటాను, క్షమించండి. నవ్వుతున్నాలే, ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇంకా పొగిడితే బాగుందని చెప్పేసి సిగ్గుపడుతున్నాను. ఏం కాదులే. కానీ ఈ కాలేజీ ప్రొఫెసర్ గారు ఆయన ఆ పోరాట యోధుడు స్ఫూర్తి. ఆ రోజు ఇందిరాగాంధీని తనాయించి వచ్చాడు. అవకాశం అంటే ఏలూరు గడ్డ నుంచి, ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ ఈ ఏలూరు నుంచి ఇవాళ శ్రవణకి స్ఫూర్తి ఇవ్వండి. సాధిస్తాడేమో అని కాదు, సాధించి తీరుతాడు. ఖచ్చితంగా ఇద్దాం. ఖచ్చితంగా పోటీ చేయమన్నాడు. మంగళగిరి అయిపోయింది కదా, ఈసారి ఏలూరు నుంచి పోటీ చేయమన్నాడు. ఇస్తారు, ఏముంది, నిలబెట్టేస్తే మన అందరి కోసం పోరాటం చేస్తాడు ఆయన. అలాంటి పోరాటాలు ఆయన చాలా చేసాడు, మనం చూసాము. వద్దు, ఈ కులాల మతాల పరంగా, అంటే కుల మతాల పరంగా మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చెయ్యొద్దు. మీ పోరాటాలు ఎవరి కోసం మాకు తెలుసు. వీళ్ళ పోరాటం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి. వీళ్ళు పైకి కనబడరు కానీ చాలా పెద్ద పెద్ద మేపలు వేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితుల పైన అనేక రకాల దాడులు జరిగినప్పుడు ఎప్పుడు ఇలాంటి ఒక సభ పెట్టాలా. ఇవాళ కొత్తగా ఒక సభ పెట్టేశారు. ఇంక మామూలు పని చేయట్లేదు, ఇంక మామూలుగా రెచ్చగొట్టట్లేదు. ఒక్కడంటే ఒక్కడు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడ్డా, వచ్చిన పరిశ్రమల గురించి ఒక్కడు మాట్లాడ్డా, యువతకు సంబంధించి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాల గురించి ఒకడు మాట్లాడ్డా. ఒకవేళ వచ్చిన పరిశ్రమలు తరిమేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక పరిశ్రమ వస్తే మేము తరిమేస్తామని చెప్పి మాట్లాడతారు. వాళ్ళని ఒక్కడు ఖండించడు. యువత భవిష్యత్తు గురించి ఒక్కడ ఆలోచించరు కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని, కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేద్దాం, వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకుంటాం. అంతేనే. ఎవరికి ఉపయోగం మీ వల్ల? ఏం సాధించేశారని చెప్పేసి నిన్నాళ్ళను ఇదొక దరిద్రం అయిపోయిందండి. ఇంక వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినరు. ఇంక మీ పోరాటాలు, మీరు ఎవరి కోసం పోరాటాలు చేస్తున్నారో, ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నారో, పెద్ద పెద్ద సభలు ఎవరి కోసం పెడతారో మా అందరికీ తెలిసిందే. చూడట్లేదా?
ఆ జోసెఫ్ కూడా మాట్లాడుతున్నాడు కదా, అదే సభలో జోసెఫ్ కూడా మాట్లాడాడు కదా. ఒక్కడంటే ఒక్కళ్ళు లెగిసి ఇప్పుడు హిందువులను ఉద్దేశించి లేదంటే హిందూ వాదులను ఉద్దేశించో మేము ఒక్కొక్క నా కొడుకుని తొక్క తెత్తా తోలు తెత్తా 29లో వేచి చూడండి అని చెప్పేసి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మీరంతా సభలోనే ఉన్నారు కదా, అక్కడే కూర్చొని ఉన్నారు కదా. ఒక్కడంటే ఒక్కళ్ళు లెగిసి ఎవరే అబ్బాయి తప్ప అలా మాట్లాడకూడదు, ఇది మన హక్కులు, ఇది దళితులకు సంబంధించి లేదంటే దళిత క్రైస్తవులకు సంబంధించి ఏదైతే సభ పెట్టుకున్నారో మనం వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి. పక్క మతాల గురించో లేదంటే పక్క మతాలను ఉద్దేశించో లేదంటే వాళ్ళని ఉద్దేశించి మనం కించపరిచే విధంగానో లేదంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చేయకూడదని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడికి చెప్పడం చేత కాలేదు. కానీ వీళ్ళట్ట మన బతుకులు మార్చేస్తారట. మీరు ఎవ్వడు బతుకులు మార్చారు. ఇక్కడ వాడి బతుకులు వాడు మార్చుకోవడానికే ఇక్కడ పెద్ద పెద్ద సభలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇదిగో నేను సభ పెడితే ఇంతమంది వస్తున్నారు, ఈ ఎన్నికల్లో నాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలి, కేవలం దండుకోవడానికి మాత్రమే, డబ్బులు దండుకోవడానికి మాత్రమే. గతంలో మేము చూడలేదా? నేను చెప్పేది ఏంది ఆయనే చెప్పాడు కదా. నాకు రాష్ట్రంలో మంచి పలుకుబడి ఉందండి, ఫాలోవర్స్ ఉందండి, నేను చెప్తే అంతమంది ఓటేస్తారో. నేను సీటుకి 5 కోట్ల రూపాయలు అడగడం తప్పేమీ లేదు. ఆయన చెప్పిన మాటలే. ఇవాళ ఒక సభ పెట్టడం, మీలాంటి వాళ్ళు అందరిని పోగేయడం, లక్షలాది మంది వచ్చేసారని చెప్పేసి ప్రచారాలు చేయించడం, ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు వెళ్ళేయడం. ఇదే ఆలోచన. ఈ ఆలోచన ఎవరికి తెలియదండి. మీరు పోరాటాలు చేసేవాళ్ళ చేతిలో పైసా పడందే ఏ పని చేయరు. ఎంతమందికి చేసేసాడు చెప్పానండి. ఆ న్యాయవాది కదా, ఎంతమంది దళితుల పక్షాన ఎంతమందికి పోరాటం చేసేసాడు, ఎంతమందికి న్యాయం చేసేసాడు, ఎంతమంది తరపున నిలబడ్డాడు ఆయన చూపించండి. కొన్ని ఆయనే చెప్పాను. అలాంటివి ఏముండవు మళ్ళీ మన చరిత్రలో, మన హిస్టరీలో అలాంటివి ఏముండవు. ఇక్కడికి వచ్చి మేము ఉద్ధరించేస్తాం అందరినీ. మీకు ఏదో సాకుగా దొరికింది, ఏదో రకంగా రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే మీలో ఒక్కడికైనా సిగ్గుచరం ఉందా అసలు? రెచ్చగొట్టడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. రెచ్చగొట్టాలి, ఏదో రకంగా రెచ్చగొట్టాలి. పోనీ రెచ్చగొట్టండి, పోనీ ఎక్కడికో తీసుకెళ్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, చివరాఖరికి తీసుకొస్తారు. అలాగే మత రాజకీయాలకు బీజం వేసారు, నాంది పలికారు. ఇంకా మత రాజకీయాలకు నాంది పలికారంటే చూద్దాం ఏం చేస్తారో. మీరు ఎంతకాలం రెచ్చగొట్టినా, ఎన్ని రోజులు రెచ్చగొట్టినా ప్రజలు అమాయకులు కాదు. ఒక్కొక్కడు అంటాడు రెచ్చగొట్టేస్తున్నాడు, మేము ఒక్కొక్కరిని వేస్తాం, వస్తేనే సితకొట్టేస్తాం అని చెప్పేసి అని. ఆ జోసెఫ్ గారు లాంటి వాళ్ళు ఆడి సొమ్ము ఏం పోయింది, రెచ్చగొడతాడు వెళ్ళిపోతాడు. తర్వాత కేసులు పెట్టించుకునేవాడు ఎవడో, కోర్టుల చుట్టూ తిరిగేది ఎవడో, ఆ బాధలను అనుభవించేది ఎవడో. ఒకసారి కేసులు పడితే తెలుసుద్ది ఆర్థికంగా ఎంత చితుకుపోతారనేది. వీళ్ళకి తెలియట్లా. ఈ పకోడీ గాళ్ళు వచ్చి రెచ్చగొట్టేసి వెళ్ళిపోతారు. కానీ గ్రౌండ్ లెవెల్ మన అలాగే జరిగింది. ఆకివీళ్ళు ఏం జరిగిందండి మొన్న? ఎవరో ఒకరో ఇద్దరో ఒక ఇద్దరు పాస్టర్లు రెచ్చగొట్టి అమాయక ప్రజలను బలి చేసేసారు. అదే జోసెఫ్ కూడా ఒక ఇంటర్వ్యూ కూడా చేసాడు అందులో, దానికి సంబంధించింది. ఎవడు బలి అయిపోయాడు? ఇక్కడ మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, కానీ ఎవడ కుటుంబ బాధ్యతలు వాడుకుంటాయి. మనకంటే పని పాట ఏం ఉండదు కాబట్టి మాట్లాడితే కుల మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ఏది పడితే నోటుకొచ్చింది వాగుతాం. కానీ సామాన్య ప్రజలు ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతం అయినా అవ్వచ్చు, వాడి బాధ్యతలు వాడుకుంటాయి, వాడి బరువు బాధ్యతలు వాడుకుంటాయి, ఆడి బాధలు ఆడుకుంటాయి. పొద్దున్న లెగిసిన కాడి నుంచి ఆడి జీవితాన్ని ఆడు సరిదిద్దుకోవాలి, ఆడు చక్కదిద్దుకోవాలి, ఆడు బాగుపడాలి, ఆడి జీవితాన్ని ఆడే బాగు చేసుకోవాలి. దానికోసం వాడు నిరంతరం ఏదో ఒక పని ఎత్తుక్కుంటానే ఉండాలి, ఏదో రకంగా కష్టపడతానే ఉండాలి. ఆడి బాధ ఆడిది. అలాంటి వాళ్ళు అందరి జీవితాలు సర్వనాశనం చేసేయాలి. మనం ఇక్కడ కుల మతాల పేరు చెప్పి ఏదో రకంగా రెచ్చగొట్టేసి సామాన్య ప్రజలతో కూడా ఆడేసుకోవాలి మనం, అంతేనా? ఇప్పుడు నేను ఉన్నాను, నా కుటుంబం కోసం నేను ఏదైనా పని చేసుకోవాల్సిందే. అలాగే సామాన్య ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒక పని చేసే చోట ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఒక 50 మంది 100 మంది పని చేస్తున్నారు అనుకో. గతంలో నేను చేశాను అలాగా. అందులో ఒక 40 మంది, ఒక 50 మంది ఉన్నారు, కలిసి ఒక 100 మంది ఉన్నారు అనుకో. వాళ్ళు ఒక సంవత్సరం పని చేసినా ఒక 2-3 నెలలు కలిసి పని చేస్తేనే మొత్తం అందరూ కలిసిపోతారు. ఏదో ఒక వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అన్నయ్యనో, తమ్ముడనో, ఇంకోటనో ఏదో ఒక వరుస పెట్టి పిలుచుకుంటారు. అంత దగ్గర అవుతారు. అసలు వాళ్ళ మధ్యన కులాలు అనేది ఇదే ఉండదు, అనే ప్రస్తావన కూడా రాదు ఎప్పుడు కూడా. కలిసిమెలిసి పని చేసుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు. మధ్యలో మీలాంటి పకోడీ గాళ్ళు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి. హిందువులని, లేదంటే క్రైస్తవులని, లేదంటే అగ్ర కులాలని చెప్పేసానో, లేదంటే దళితులను ఇంకోటనో రెచ్చగొట్టాలి. కింద లెవెల్ అలా ఉండదు. అందరూ కలిసిమెలిసి ఉంటారు, అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటారు. ఒకే కంపెనీలో పనిచేసుకునే వాళ్ళకి ఆ మాత్రం చనువు ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ మనం చూసి తగలాడితే ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వం మనం. ఎక్కడైనా సరే ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, రెండు వైపులా తప్పు ఉంటుంది. రెండు వైపులా తప్పు లేకుండా ఉండదు.
రెండు వైపులా ఉంటుంది, రెండు వైపులా ఆలోచించాలి. స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కేసులు నమోదైన తర్వాత కోర్టు తీర్పుల వరకు వేచి చూడాలి ఏం జరిగింది ఏంటి అనేది. ఈలోపు మనం విద్వేషాలు రెచ్చగొట్టేస్తాం. అటు సైడ్ నుంచి కొందరు, ఇటు సైడ్ నుంచి కొందరు, అక్కడ అలా జరిగిందని వాళ్ళు, ఇక్కడ ఇలా జరిగిందని వీళ్ళు, ఈలోపు రెచ్చగొట్టేస్తారు. గ్రౌండ్ లెవెల్లో జరిగేది వేరే ఉంటుంది, మనం చెప్పేది వేరే ఉంటుంది. ఇక్కడ ఈ డైలాగులు కొట్టొద్దండి. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు మానుకుంటే మంచిది. ఇంకెంతకాలం మాట్లాడతాం మనం ఇలాగా? సరిపోయింది ఇంకా. రాష్ట్రం కాస్త డెవలప్మెంట్ అవుతుంది అనగానే మీలాంటి వాళ్ళందరూ వచ్చేస్తారండి. ఒక్కొక్కడు ఒకటి కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ఇంకొకటి అంటాడు, ఇంకొకటి అంటాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సరిపోద్ది, వీళ్ళందరూ దుప్పలు మూసుకేసుకొని పడుకుంటారు. ఒకడేమో ప్రాంతీయవాదాలు అంటారు, నిన్న మనం చూసాం ఆల్రెడీ. అది మొదలైపోయింది అప్పుడే. ఈ దరిద్రాల గురించి అన్నింటినీ చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. ఇంక ఇక్కడితో కట్టిపెడితే బాగుంటుంది. కేఎస్ ప్రసాద్ మళ్ళీ చెప్తున్నా, జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని నువ్వు అచ్చమాటలో కూడా అంబేద్కర్ గారితో పోల్చి అవమానించుకో. అది చాలా పెద్ద తప్పు అది. ఇకనైనా సరే ఇలాంటి పనికిమాల డైలాగులు కొట్టడం మాని.